రంజాన్ సందర్భంగా ఈరోజు 11-12 వార్డులో సంగారెడ్డి పట్టణంలో మరి ఏర్పాటు చేసిన మరి ఎక్స్ కౌన్సిలర్ మరి ముందుగా మైనార్టీ సోదరులందరికీ కూడా పేరున రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ ఒక్క నెల ఉపవాసం ఉండి మరి అన్ని రకాలుగా దేవుడు మనల్ని చల్లగా చూడాలని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వర్షం కూడా పడ్డది. మీరు ఇట్లా మరి నమాజ్ చేయడంతోనే మరి ఇంత మంచి వాతావరణం ఏర్పడ్డది. చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈ పండగ అనేది పవిత్రమైనది. భక్తితో మరి మీరందరూ దేవుని అల్లాను ప్రార్థించడం, అందరం కూడా బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని మరి మీరు చేసే చాలా బాగుంటుంది. దేశానికి కూడా రక్షణ ఇచ్చే విధంగా మీరందరూ ప్రేర్ చేయడం సంతోషం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరున మరి ఈ ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మొదటిపల్లి 11-12 వార్డులలో మసీద్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అందరికీ ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ఎంతో పవిత్రమైన ఈ 30 రోజులు ఉపవాసం ఉంటూ ఎంతో నిష్ఠగా ఈ రోజా ఉండి మీరు మంచిగా భగవంతుని ప్రార్థించి అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇటువంటి పర్వదినాన నాకు ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథురాలు నిర్మలా జగ్గిరెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. आज 26 रमज़ान जगने की रात है। 26 रमज़ान के दिन पोतरेड्डीपल्ली मस्जिद में हमारे तुलसी राम जो हमारे करीबी दोस्त है, साबिका काउंसलर साहब भी हैं, इनकी तरफ से बेहतरीन इफ्तार और काम का इंतज़ाम किया गया। पोतरेड्डीपल्ली मस्जिद के अतराफ में जितने भी लेडीज़ है, जेंट्स है, सबके लिए इंतज़ाम किया गया और ख़ास तौर पर जितने भी उनके चाहने वाले हैं यहाँ पर दावत इफ्तार में शिरकत करें। अल्हम्दुलिल्लाह बेहतरीन तरीके से हमारे तुलसी राम अन्ना की तरफ से दावत इफ्तार का इंतज़ाम किया गया। मैं तमाम शिरकत करने वालों का शुक्रिया अदा करता हूँ।